లేక నేను స్టేషన్లో నేను డైరెక్ట్ స్టేషన్ లోపలికి వెళ్ళి నా కాల్ చూపించి, నేను హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ నా దగ్గర లేదు ఆ రోజు. ఓకే, నేను లెగ్ చూపించి నాకు ఒక ఏమంటారు ట్రైన్ టికెట్ ఇవ్వండి, సో దట్ నేను రిజర్వేషన్ వెళ్ళిపోతా కదా అని చెప్పిన. కళ్ళ ముందు వాడు నా కళ్ళ చూసి నమ్మతలేడు, సర్టిఫికేట్ కావాలంటాడు వాడు. నాకు ఎంత బాధ అయిండొచ్చు ఆ రోజు. సరే అట్లా అని చెప్పి జనరల్ ట్రైన్లో ఎక్కిన నేను. ఓకే, జనరల్ బోగి అంటే హ్యాండిక్యాప్ బోగి ఉంటుంది, దానిలో ఎక్కిన. ఎవరు స్పేస్ ఇయ్యాడే, మామూలు కూర్చున్నారు పండుకున్నారు. ఆ రోజు నేను పోలీసు అంటే ట్రైన్ పోలీసు వాళ్ళకి కాల్ చేసినా కూడా నో రెస్పాన్స్. అడ్జస్ట్ చేసుకోండి, నెక్స్ట్ స్టేషన్లో చూద్దాం ఐదని మాట్లాడారు. అరే నేను మొత్తం హెవీ లగేజ్ చేసుకొని కెమెరా ఎక్విప్మెంట్లు ట్రైపాడ్లు పట్టుకొని నేను నిలబడితే ట్రైన్ మీద నాకు కేటాయించిన సీట్ నాకు దొరకక నేను ఎంత ఆగమైండొచ్చు ఆ రోజు. ఇక బ్లాస్ట్ అవుట్ అయిపోయినా. నేను డైరెక్ట్ చెప్పిన లెవెల్ బై మీరు అని చెప్పి వాయిస్ రేజ్ చేసిన నేను. ఓకే, ఏం నోర్లేస్ అని అన్న నేను. అరే నువ్వు హ్యాండిక్యాప్ రా అని అడిగిన, సీదా డైరెక్ట్ మాట్లాడిన. ఓకే, లేపినా నేను, లేపి చూపించిన, సైలెంట్ అయిపోయారు. నిజంగా చెప్తున్నా, హ్యాండిక్యాప్ బోగి హ్యాండిక్యాప్కి ఉంటే అది ఎంత ప్లస్ పాయింట్ తెలుసా అన్న, అంటే అంత నీట్ ఉంటుంది అన్న అది. నేను ఫస్ట్ ఆ ట్రావెల్ చేసినప్పుడు ఆ వాష్రూమ్ కానీ ఇవన్నీ ఎంత స్పేషియస్ ఉంటాయి తెలుసా, చాలా కంఫర్ట్ అన్న. అది నిజంగా గవర్నమెంట్ దాన్ని ఏదైనా చేయాలా. అంటే వాళ్ళ కోసం ఎమర్జెన్సీ కేసెస్లో రిజర్వేషన్ చేసుకోవాలంటే కష్టము, ఎవరికైనా ఒక పాయింట్ వస్తుంది. నువ్వు ఆ మూమెంట్లో నా కళ్ళ ముందు కనిపించేది నాకు నిజంగా సర్టిఫికేట్ కావాలను అంటే అది నాట్ ఆల్ రైట్ పాయింట్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఆ మూమెంట్కి నాకు అనిపించింది ఏంది ఇది అన్న, కళ్ళలు నీళ్ళు తిరిగినా నాకు అట్లాంటి రోజులు ఉన్నాయి నాకు. కానీ మీరు చెప్తుంటే నాకు అన్ని అసలు ఊహించుకుంటేనే ఎట్లా ఉందన్న. నిజం ఎవరు తెలియదు, ఈరోజు మీ ఇన్సిడెంట్ వల్ల బయటికి వస్తుంది కానీ నాకు నెవర్